విద్యుత్ సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో చేస్తున్న కరెంటు దీక్షకు మద్దతుగా కుకట్పల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలు ఉద్యమం చేస్తే బషీర్బాగ్ వద్ద పోలీసులతో కాల్పులు జరిపించిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని నరసింహారావు గుర్తు చేశారు. మరి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గానని చెప్పి 3వ రోజు నుంచి దీక్షలో కూర్చున్నారు. ఆమె దీక్ష చేస్తున్న ఇంజనీర్లు కానీ వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపేందుకు మరి కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి నిన్న పెద్ద వెళ్ళాము. పోయి కాదన్నాడు. అదే తర్వాత 2000లో మరి అన్ని పార్టీలు కలిసి బషీర్బాగ్లో మరి దీక్ష కూర్చున్నాక ఆ రోజు మరి అందరి మీద కూడా ప్రజల మీద కాల్పులు చేసే ఘనత మరి ఆయనకే దక్కింది. విజయవాడలో మహిళా లోకం కదం తొక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న విజయమ్మకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బందర్ రోడ్డులో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు మహిళలకు పెను భారంగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత తాడి శకుంతల అన్నారు. విపక్షాల ఉద్యమంతోనైనా ఈ ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద బడుగు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆలోచించిన ప్రభుత్వం, రైతుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించిన ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీల్లేదని కబుర్లు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ సమస్య వచ్చినప్పుడు నిలబడలేని తెలుగుదేశం ప్రభుత్వం లాంటి వారిని ప్రశ్నిస్తూ ఇవాళ వామపక్షాలు, మిగతా పక్షాలు కూడా విజయమ్మ గారి దీక్షకి బ్రహ్మాండంగా మద్దతు పలుకుతా ఉంటే, ఎర్రటి ఎండలో నిరాహార దీక్ష చేస్తున్న మన వైఎస్ఆర్ శ్రీమతి సతీమణి మన విజయమ్మ గారి బాధ, ఆవిడ చేసిన పోరాట పటమకి మద్దతుగా ఇవాళ విజయవాడ నగర మహిళా లోకం విజయమ్మకి మద్దతుగా నిరసన దీక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. హైదరాబాద్ లో కొనసాగుతున్న కరెంటు సత్యాగ్రహానికి సంఘీభావంగా తిరుపతిలో మహిళలు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా తుడా సర్కిల్లో ఆందోళనలు చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజారంజక పాలనను అందిస్తే నేటి కిరణ్ కుమార్ రెడ్డి పాలన ప్రజా కంటకంగా మారిందని మహిళలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, రైతన్నలు, పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. అందరి గుండెకు తూట్లు పడిపోతున్నాయి. ప్రతి ఇంటికి ఒక మహిళ ఆర్థిక శాఖ మంత్రి, ఈ రోజు ఆర్థిక మహాసంఘం మంత్రి చతికిలబడే పరిస్థితికి వచ్చింది. దయచేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖబర్దార్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపిఐ కాదు, మిత్రపక్షాలు, అఖిల పక్షాలు అన్ని కూడా మాకు మద్దతునిస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఉన్నాయి. మీ ప్రభుత్వం ఊడిపోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఖజానా నింపుకోవాలని చూస్తున్నారేమో. ఖజానా కాదు, ప్రజాభిమానం సంపాదించుకోండి. ఇంకా పెంచినారే ఛార్జీలు. మేము 7,000 జీతం వస్తుంది. 7,000లో పెంచిన ఛార్జీలు కట్టుకుంటామా? ఇంటి బాడ కట్టుకుంటామా? పాల బిల్లు కట్టుకుంటామా? ఏం కట్టుకోవాలండి? ఇంత పెంచినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మనకి ప్రజలందరికీ మనకి సంక్షేమం కుదిరితే, ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమం మిగిలిచ్చాడు. దరిద్రాన్ని దరిద్రంగా ప్రజల్ని దరిద్రంలోకి తోచాడు. పవర్ కష్టాలపై పశ్చిమ గోదావరి జిల్లాలో నిరసనలు మింగినంటాయి. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు ఆందోళనలు ఆపేది లేదంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ రాస్తా రోకో ధర్నాలు నిర్వహించారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న కరెంటు సత్యాగ్రహానికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సామాన్య ప్రజలకు పెను భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.